వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఏపీ సీట్కి సంబంధించి మనం ఒక సర్వే కండక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు, కౌన్సిలింగ్ అయిపోయాక వచ్చిన కాలేజీలో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎంతమంది వెళ్తున్నారు, అండ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫీ కట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఈక్వల్గా అంటే 33 యావరేజ్గా వచ్చిందంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఆల్మోస్ట్ 60% అబోవ్ స్టూడెంట్స్ మళ్ళీ వెళ్ళనున్నారు. మరి ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది మనం తెలుసుకోవాలి. సో తెలుసుకుంటే దాని ద్వారా మనకు కొంచెం ఈజీ అవుద్ది. అయితే ఇక్కడ 2-3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఉన్న సీట్స్ మనం ఎన్ని మిగిలాయి తెలుసుకొని దీంతోపాటు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తారో ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆ సీట్స్ కూడా కొన్ని క్యాన్సిల్ అయ్యి సెకండ్ ఫేజ్లో అలాట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మిగిలిన సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్ కాదు, దీనిపైన ఇంకా యాడ్ అవుతాయి. ఎంత యాడ్ అవుతాయి, ఎంత పర్సంటేజ్ యాడ్ అవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. దాంతోపాటు టోటల్గా ఎన్ని నంబర్ ఆఫ్ కొత్త సీట్స్ కూడా యాడ్ అవ్వబోతున్నాయి అనేది కూడా తెలుసుకుందాము. చిన్న సింపుల్ స్టాటిస్టిక్స్ మనం వాళ్ళ వెబ్సైట్లోనే చూసుకుంటూ మనం చేసుకోవచ్చు. సో కంప్లీట్ వీడియో చూడండి, ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా మీకు అంతా అందుతుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. JNTU హైదరాబాదు తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి రిమైనింగ్ ఏదైతే తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ తర్వాత 4 ఇయర్స్ని ఎలా ప్లాన్ చేయాలి, తర్వాత ఏ క్లబ్స్లో జాయిన్ అవ్వాలి, ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి కెరియర్కి. అలాగే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. మొబైల్ యాప్ ద్వారా మీకు నాట్ ఓన్లీ ఎంసెట్కి సంబంధించినే కాదు, ఫ్యూచర్లో యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నా కూడా మొబైల్ యాప్ ద్వారా మేము అప్డేట్స్ ఇస్తున్నాము. కాబట్టి మొబైల్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది. ఫైన్ స్టూడెంట్స్, అసలు ముందు ఫస్ట్ అయితే మనకు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇంకా ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది చూద్దాం. సో దీనికోసం మీరు 2 లింక్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని చెప్పి ఒకటి ఓపెన్ చేయాలి. రెండోది వచ్చి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఓపెన్ చేయాలి. ఫస్ట్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ దీంట్లో ఓపెన్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు అలాట్ అయ్యాయి అని తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ బండ్లగూడ అని శాంపుల్గా ఒక కాలేజ్ తీసుకున్నాను. దీంట్లో ఒక కోర్స్ తీసుకుంటున్నాను, CSC అనే కోర్స్ తీసుకుంటాను, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, షో అలాట్మెంట్స్ అని చెప్పి చెప్తున్నాను. సో షో అలాట్మెంట్స్ చూసుకుంటే మనకు ఇక్కడ టోటల్గా 45 సీట్స్ అలాట్ అయిపోయాయి అన్నమాట. ఈ కాలేజ్లో CSCకి పర్టికులర్గా 45 సీట్స్ అలాట్ అయ్యాయి. అది కూడా డిఫరెంట్ కేటగిరీస్లో. ఇంకా ఎన్ని సీట్స్ మిగిలాయి అనుకుంటే మళ్ళీ మనం ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఈ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసేసి దాన్ని ఓపెన్ చేసి అదే కాలేజ్ని ఓపెన్ చేస్తే మనకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అనేది, ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలుస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ రికార్డ్ ఏదైతే ఉంటుందో అదే రికార్డు. సో దానిపైన క్లిక్ చేయండి. సో వన్స్ అది క్లిక్ చేసిన తర్వాత మనకు కాలేజ్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో వీళ్ళు క్లియర్గా ఇచ్చారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో టోటల్గా 46 సీట్స్ ఉన్నాయి. సో ఈ 46 సీట్స్లో మనకి ఇక్కడ చూస్తే మనకి ఎన్ని ఫిల్ అయ్యాయి అంటే 45 సీట్స్ ఫిల్ అయ్యాయి అనమాట. సో టోటల్గా 45 సీట్స్ ఫిల్ అయ్యి ఓన్లీ మనకి మిగిలిందంతా 1 సీట్ మాత్రమే మిగిలింది. సో 1 సీట్ మాత్రమే మిగిలింది. సో 45/46 అంటే 1 సీటు మాత్రమే ఈ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో మిగిలింది. సో ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఇప్పుడు అన్ని కాలేజీలు పెట్టకూడదు. ఇది చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్. ఎందుకంటే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెళ్ళేటప్పుడు మీకు నాకు ఈ కాలేజీ సీటు వస్తే ఇంకా నేను తీసేసుకుంటాను అనే కాలేజెస్లే పెట్టాలి. ఫస్ట్ ఫేజ్లో చాలామంది చేసిన తప్పు ఏంటంటే వాళ్ళకి కనబడిన కాలేజ్ అన్ని పెట్టుకుంటే వెళ్ళిపోయారు. దీంతో ఫస్ట్ ఫేజ్లో మాకు వచ్చిన కాలేజ్ నచ్చలేదు, మేము సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తాము అని చెప్పి ఇప్పుడు అన్నారు. అంటే మీరు పెట్టిన కాలేజే వాళ్ళు అలర్ట్ చేశారు, అంతే తప్పితే కొత్తగా మీరు పెట్టిన కాలేజ్ అయితే వాళ్ళు అలర్ట్ చేయాలి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి సెకండ్ ఫేజ్లో కూడా మీకు ఏదైనా అలర్ట్ అయిందంటే ఇంకా ఆ కాలేజ్కి నేను వెళ్తాను అనుకున్న కాలేజ్నే తీసుకోండి, అంతే తప్పితే అన్నీ ఏమంటే అవి పెట్టకండి. అట్లయితే ఇంకొక విషయం ఏంటంటే టాప్ 20-25 కాలేజెస్ ఖచ్చితంగా ఆ లిస్టులో అయితే పెట్టండి. ఫైన్. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్లు మిగిలాయి ఫస్ట్ తెలిసింది. అయితే ఇది ఫైనల్ అంటే ఇది ఫైనల్ కాదు. సే ఫర్ ఎగ్జాంపుల్ మహావీర్ కాలేజే ఉంది, మహావీర్ కాలేజ్లో 1 సీటు మిగిలింది అనమాట. అవుట్ ఆఫ్ 45లో 1 సీట్ మిగిలింది. అయితే దీంట్లో ఇంకా సీట్లు మిగులుతాయి. ఎలా మిగులుతాయి అంటే మనం కండక్ట్ చేసిన సర్వేలో 30% మేము సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తున్నాము అన్న వాళ్ళు 30%, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మేము ఫీ కట్టాము మళ్ళీ కానీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అటెండ్ అవుతాము, కానీ అటెండ్ అయిన తర్వాత 2 కాలేజీలు చూస్ చేసుకొని వస్తాము అన్న వాళ్ళు ఇంకో 30%. సో ఇక్కడ మనం ఈ 30% వదిలేద్దాం, ఎందుకంటే వీళ్ళు వస్తారు రారు అది పక్కన పెడదాం. కానీ ఈ 30% అయితే ఏదైతే ఉందో అంటే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోతున్నాం, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మాకు వద్దు అనుకున్న వాళ్ళు 30%. అంటే ఈ 45 సీట్లలో 46 సీట్స్లో 30% అంటే ఆల్మోస్ట్ 1.2 అంటే 1.3 సీట్స్
1.3 సీట్ ఈ కాలేజీలో మిగులుతుంది. అంటే ఇంకొక సీటు కూడా మనకు ఈ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో వస్తుంది. సో ఇప్పుడు మీరు యాడ్ చేసేటప్పుడు, మీరు చూసుకునేటప్పుడు వేరే కాలేజ్, ఇప్పుడు నేను మహావీర్ ఇలాగే చూసాను, XYZ కాలేజ్ మీరు చూస్తున్నప్పుడు ఆల్రెడీ దాంట్లో ఎన్ని సీట్స్ అయితే మీకు ఎంటీ కనబడుతున్నాయో దానికి టోటల్ సీట్స్ ఇంటూ 30% యాడ్ చేసుకోండి. సో దాని ద్వారా మీకు ఎన్ని సీట్స్ మిగిలాయి అని చెప్పేసి మీకు ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది అనమాట. దెన్ దీంతో పాటు ఇది సెకండ్. ఫస్ట్ ఏమో మనకి ఎన్ని సీట్స్ మిగిలాయో ఈ రకంగా వెబ్సైట్ నుంచి చూసుకోవాలి. సెకండ్ దానికి 30% యాడ్ చేసుకోవాలి. థర్డ్ థింగ్ ఫైనల్ ఏంటంటే, ఇప్పుడు మనకు తెలంగాణలో ఇప్పటిదాకా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏఐసిటి అప్రూవల్ వచ్చి ఇంకా సీట్లు యాడ్ కానటివి ఆల్మోస్ట్ 20,000 సీట్లు ఉన్నాయి. సో దీంట్లో 10,000 సీట్లు అయితే మాత్రం ఖచ్చితంగా యాడ్ అవుతున్నాయి. ఈ 10,000 సీట్లు తెలంగాణ అప్రూవల్ ఇస్తుంది తెలంగాణ గవర్నమెంట్, అవి యాడ్ అవుతున్నాయి. సో ఈ 10,000 సీట్లు ఎప్పుడు యాడ్ అవుతాయి? సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో యాడ్ అవుతాయి. అంటే మనకు ఆన్ యావరేజ్ 170 కాలేజీలు ఉంటే 170 కాలేజీకి 10,000 సీట్లు అనేది మళ్ళీ యాడ్ అవుతున్నాయి. అయితే డిఫరెంట్ అన్నీ కూడా యాడ్ అవుతున్నాయి అనమాట. సో మనకు అక్కడ మళ్ళీ మనకు సీట్లు పెరుగుతున్నాయి. కాబట్టి 3 విధాలుగా మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో తెలంగాణ పర్టికులర్గా కాలేజీ సీట్లు అయితే పెరగనున్నాయి. సో ఈ రకంగా మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే, కాలేజ్ సీట్లు మిగులుతున్నాయి, ఎన్ని మిగులుతున్నాయని వెళ్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కాలేజీలో అయితే సీట్ అయితే రావడం జరుగుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈజ్ ఫైనల్. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ దో ఉన్నప్పటికీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన తర్వాత మీరు కాలేజీలో జాయిన్ అవ్వాల్సిందే. జాయిన్ కాలేదనుకోండి, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఏంటంటే ఇంటర్నల్ స్లైడింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా 1-2 సీట్లు మిగిలితే అవి కానీ వస్తాయి కదా. సో ఏదన్నా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇస్ డిసైడింగ్ అనమాట. తర్వాత థర్డ్ ఫేజ్లో చూద్దాము అనుకోకండి. కాబట్టి మీరు పెట్టే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా ఆలోచించి మంచి ఆప్షన్స్ కొంచెం ఎక్కువగానే పెట్టండి. బట్ కరెక్ట్గా అదే కాలేజీలో నాకు వచ్చినా పర్వాలేదు అనుకున్న కాలేజీలోనే పెట్టండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.